ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ కూటమికే అధికారం దక్కబోతోందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ పేర్కొంది. లోక్సభ స్థానాలపై శనివారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేసిన ఈ సంస్థ అసెంబ్లీ సీట్లపై అంచనాలను ఆదివారం విడిగా వెల్లడించింది. ఇక దీని ప్రకారం 175 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి 98 నుంచి 120 వరకు లభించే అవకాశం ఉంది. ఇక గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన వైసీపీ 55 నుంచి 77 సీట్లకే పరిమితమవుతుంది. ఇక కూటమిలో పార్టీల వారీగా విడిగా చూస్తే టీడీపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. దానికి 78 నుంచి 96 సీట్లు, జనసేనకు 16 నుంచి 18 సీట్లు, బీజేపీకి 4 నుంచి 6 సీట్లు దక్కుతాయి. అలాగే టీడీపీ కూటమి మొత్తంగా 51% ఓట్లు వస్తాయని, వైసీపీకి 44% ఓట్లు వస్తాయని తెలియజేస్తుంది. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీఏ ఈ దఫా 85కు పైగా స్థానాలను అదనంగా గెలుచుకోబోతోంది అని సర్వే సంస్థ పేర్కొంది. కాంగ్రెస్ 2 సీట్లను గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. సిపిఐ, సిపిఎంతో పొత్తుతో ఆ పార్టీ 159 సీట్లలో బరిలోకి దిగింది. ఇక ఆ రెండు పార్టీలు చెరో 8 చోట్ల పోటీ చేశాయి. రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లకు గాను టీడీపీ కూటమికి భారీగా 21 నుంచి 23 రావచ్చు అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనా వేశాయి. ఇక ఎంపీ సీట్లతో పోలిస్తే కూటమికి అసెంబ్లీ సీట్ల కొంత తగ్గుతాయి అని చెప్పి తెలుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ కు చెందిన పీపుల్స్ పర్ల్ సంస్థ తన ఎగ్జిట్ పోల్లో ఈ రెండు పక్షాలకు వచ్చే ఓట్ల శాతం ఇంచుమించుగా ఇంతే ఉండవచ్చు అని, కానీ ఇండియా కూటమికి వచ్చే సీట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి అని అంచనా వేసింది. ఇక దీని ప్రకారం టీడీపీ కూటమికి 52% ఓట్లు వస్తే వైసీపీకి 44% ఓట్లు వస్తాయి. దీని ప్రకారం టీడీపీ కూటమికి 111 నుంచి 135 మధ్యలో అసెంబ్లీ సీట్లు వస్తాయని, వైసీపీకి 45 నుంచి 60 సీట్లు వస్తాయి. ఇక ఎంపీ సీట్లు కూటమికి 17 నుంచి 21, వైసీపీకి 3 నుంచి 5 వస్తాయని తెలియజేసింది. పేదలకు ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే ముసుగులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో 50 ఏళ్ల కిందటి నుంచి ఇచ్చిన అసైన్డ్ భూముల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్లు జారీ చేశారని తెలియజేశారు. దీని వెనుక పెద్ద పన్నాగం దాగి ఉందని తెలిపారు. ఇక టీడీపీ ఉత్తరాంధ్ర నేత బైరెడ్డి పోతన్రెడ్డితో కలిశారు మూర్తి యాదవ్. అసైన్డ్ భూములపై సంబంధిత రైతులకు పూర్తి హక్కులు దక్కేందుకు గత ఏడాది ప్రభుత్వం జీవో 596 జారీ చేసిందని తెలియజేశారు. దీన్ని అడ్డుపెట్టుకుని భూముల కొనుగోలుకు బడాబాబులు, ప్రధానంగా వైసీపీ నేతలు, వారి అనుకూల రియల్టర్లు, పలువురు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారని చెప్పారు. ఈ వ్యవహారంలో 3000 కోట్ల ఒప్పందాలు జరగడంతో పాటు పలుకుబడి ఉపయోగించి రైతులపై ఒత్తిళ్లు తెచ్చారని అన్నారు. ఇక అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ల జారీలో వివాదాలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గవర్నర్కు లేఖ రాశారని తెలియజేశారు. పేదలు, దళితులకు చెందిన భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని మరో రిటైర్డ్ అధికారి పివి రమేష్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఇంత జరుగుతున్న విశాఖ, విజయనగరం జిల్లాలో అసైన్డ్ భూముల కొనుగోలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ఉన్నతాధికారిగా జవహర్ రెడ్డి నిలిచారని విమర్శించారు. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ల జారీపై సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణ కోరతామని మూర్తి యాదవ్ తెలియజేశారు. భీమిలి మండలం అన్నవరంలో భూములపై 7 కేసులు కోర్టులో ఉండగా 2 కేసులు మాత్రమే ఉన్నాయని కలెక్టర్ చెప్పడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేతలు సీఎస్ బినామీలకు అనుకూలంగా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లయిందని, ఇక రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒకటేనని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలి అన్నదే తన ఆకాంక్ష అని ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల తర్వాత ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని పేర్కొన్నారు. నాలెడ్జీ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకుని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. పేదరికం లేని సమాజం దిశగా 2 రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించి సమగ్ర సాధికారత సాధించాలి అన్నారు. 2 రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తంగా కావాలి అన్నారు. ఇక దేశం స్వాతంత్ర్యం సాధించి 10 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి ప్రపంచంలో భారతీయులంతా అగ్రస్థానంలో ఉండాలి అన్నారు. అందులో తెలుగు జాతి నెంబర్ 1 కావాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ ద్వారా చంద్రబాబు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతోంది అన్నారు. రాష్ట్రంలో విజయం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు భాగస్వామ్య సమన్వయంతో పనిచేశారు అని ప్రశంసించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూటమి విజయం వైపే మొగ్గు చూపాయని అన్నారు. కూటమి అభ్యర్థి ఎవరైనా ఓట్లు
బదిలీ కావాలి అన్న ఉద్దేశంతో 3 పార్టీల నేతలు కార్యకర్తలు కష్టపడి పనిచేశారని అన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ పై వైసీపీ అర్థం లేని ఆరోపణలు చేస్తుంది అన్నారు. ఓటమికి కారణాలు వెతుక్కునే పనిని ఇప్పటికే అధికార పార్టీ మొదలుపెట్టింది అన్నారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి హంగామా చేయాలని చూశారని అన్నారు. ఇక కౌంటింగ్ రోజు అనేక అక్రమాలు దాడులకు తెగపడే అవకాశం ఉందని, కూటమి ఏజెంట్లు అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలి అన్నారు. అధికారులు నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలి అన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించవద్దు అని సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంట్ కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలి అన్నారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుంచి బయటకు రావాలని చంద్రబాబు సూచించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మాట్లాడుతూ ఏపీలో ఎన్డీఏకు 21 వరకు ఎంపీ సీటు వచ్చే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది అన్నారు. రాష్ట్రంలో 53% ఓట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇక ఈ నెల 4న జరగనున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించడంతో పాటు వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేపు నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి జిల్లాల వారీగా ఆయన సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, ఈటీబీపీఎస్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల ట్యాబ్యులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టంల ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ల వారీగా నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8 లోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డ్స్ రూపొందించే విధానం, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల్లో తీవ్రమైన పోటీ నెలకొన్న దృష్ట్యా ఓట్ల లెక్కింపు జరిగే 4వ తేదీతో పాటు దానికి ముందు తర్వాతి రోజుల్లో భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఉద్రిక్త పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఆ ప్రభావం ఓట్ల లెక్కింపుపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే అదే రోజు ప్రతి ఈవీఎంకు సీల్ వేసి భద్రపరచాలని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫామ్ 21(1)లను ఓట్ల లెక్కింపు జరిగిన మర్నాడే ఈసీఐకి చేరేలా చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామని, వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. రాష్ట్ర రైతాంగాన్ని తొలకరి పలకరించింది. 3 నెలలుగా ఎండ తీవ్రత, వర్షాభావంతో అల్లాడిన ప్రజలు, రైతులకు ఊరటనిచ్చేలా నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మే 30న కేరళం తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని అనేక భాగాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు వరకు విస్తరించినట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఇక సాధారణంగా జూన్ 5వ తేదీ కల్లా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడుకు ఆనుకొని, పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతం, కేరళకు ఆనుకొని అరేబియా సముద్రంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా అరేబియా సముద్రం నుంచి పడమర గాలులు కేరళ వైపు బలంగా వీస్తుండటంతో రుతుపవనాల కదలికలో పురోగతి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం కేరళ, లక్షద్వీప్, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి. గత ఏడాది ఎల్ నినో కారణంగా కేరళలో జూన్ 8న ప్రవేశించిన రుతుపవనాలు 11న రాయలసీమ, దక్షిణ కోస్తా వరకు విస్తరించాయి. కానీ ఈ ఏడాది ముందుగానే రాష్ట్రంలోకి రావడంతో తొలకరి పనులకు రైతులు శ్రీకారం చుడతారని వాతావరణ నిపుణులు ఒకరు తెలియజేశారు. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదివారం ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పెదనపడిలో 78.5, పూసపాటి రేగా మండలం గోవిందపురంలో 76.55 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. గడిచిన 5 ఏళ్లుగా ఇంధన సర్దుబాటు, ఆదాయ వ్యయాల వ్యత్యాసం నివారణలో భాగంగా ట్రూప్ అప్ ఛార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై మోయలేని భారం మోపారు.
ఇప్పుడు ఎక్కువగా కరెంటు వాడుతున్న వినియోగదారులపై మరో బాదుడు మొదలుపెట్టారు. కనెక్షన్ తీసుకునే సమయంలో ఏ మేరకు విద్యుత్ వాడకం అవసరం ఉంటుందో పేర్కొన్న వినియోగదారులు అంతకంటే ఎక్కువగా వాడితే డిస్కంలు షోకాజ్ నోటీసులు పంపుతున్నాయి. ఇక దరఖాస్తుల్లో పేర్కొన్న కెపాసిటీని మించి విద్యుత్ వాడుతున్నందున అదనపు డిపాజిట్ చెల్లించాలని నోటీసులు ఇస్తున్నాయి. ఇక ఈ డిపాజిట్ మొత్తాలు వేల రూపాయల్లో ఉండడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. ఇప్పుడు డిపాజిట్ల పేరిట మోయలేనంత భారం వేయడం ఏమిటి అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఈ అదనపు లోడ్ భారం సగటున 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఉంటుంది. దీంతో కనెక్షన్ ఉంచాలో తీసివేయాలో తెలియని అయోమయం నెలకొంది. ఇప్పటిదాకా డిస్కంలు విద్యుత్ కొనుగోలు సరఫరా కోసం ఎంత ఖర్చు చేస్తే అంత మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నాయి. దీని ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు అంటున్నారు. 2022-23 ఏడాదికి గాను ట్రూ అప్ ఛార్జీల కింద 7,200 కోట్లను వసూలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. ఇక అదేవిధంగా 2023-24 సంవత్సరానికి గాను 10,053 కోట్లను ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ప్రతిపాదనలు పంపాయి. ఇక బ్యాలెట్ చెల్లుబాటు అవుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టులో కేవీఎట్ దాఖలు చేశారు. కోర్టు వైసీపీ పిటిషన్పై వాదనలు వింటే తన వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అభ్యర్థించారు. ఇక వెలగపూడి తరపున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ ఈ కేవీఎట్ వేశారు. ఉద్యమ అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోంది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసం సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అనే కీలక నిర్ణయాలు తీసుకుంది అన్నారు. ఇవి రెండు భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు అని పేర్కొన్నారు. ఇక స్వేచ్ఛ అనేది తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే మన తత్వము అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. పలు విభాగాల గౌరవ వందనం అనంతరం జై తెలంగాణ అంటూ రేవంత్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని సీఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో మొదటి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఈ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ సహించదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమాయకపు నిరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది అని దాశరథి అన్న మాటలను సీఎం రేవంత్ గుర్తు చేశారు. కాళోజీ చెప్పినట్లుగా ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న మాటలు అక్షర సత్యాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో తెలంగాణ గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటిస్తూ సీఎం 2.5 నిమిషాల నిడివి గల గీతాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. తాను రాసిన పాట దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారిక గీతంగా జాతికి అంకితమైన వేళ కవి అందశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక అందరూ ఆ గీతాన్ని వింటున్న సమయంలో ఆయన 2 కళ్లు చెమర్చాయి. అదే సమయంలో ఆయన పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారు అనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. తెలంగాణ అమరులు అందరికీ నివాళులు. ఇక తెలంగాణ ప్రజల చిరకాల కోరికైన ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేస్తామని 2004లోనే కరీంనగర్ వేదికగా హామీ ఇచ్చాను అన్నారు. ఇక అప్పట్లో తన ప్రకటనపై పార్టీలోని భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎంతో మంది కాంగ్రెస్ ను వీడి వెళ్లిపోయారు. అయినా పునరాలోచన చేయలేదు. తెలంగాణ ప్రజల సహనం, సంకల్పం నా కల సాకారానికి తోడుగా నిలిచాయి. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చామని అన్నారు సోనియా. ఇక గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు నాకు ఎంతో గౌరవం, ప్రేమను అందించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారాన్ని ఇచ్చారు.
ప్రజల కలలన్నీ సాకారం చేయడాన్ని తన కర్తవ్యంగా భావిస్తున్నా అని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గ్యారంటీలన్నీ అమలు చేస్తామని ఈ సందర్భంగా తాను హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ ఉద్యమ సమయంలో సాగరహారం, మిలియన్ మార్చ్, వంట వార్పులకు వేదికైన ట్యాంక్ బండ్పై నిన్న సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబరాలు అంబరాన్ని అంటాయి. వరుణుడు కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడా అన్నట్లుగా గంట పాటు వాన దంచికొట్టిన కళాకారులు నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్ మార్చ్ ఆగలేదు. అంతేనా గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు వర్షంలో తడిసి ముద్దవుతున్న వేడుకల్లో పాల్గొని కళాకారుల నృత్యాలు, విన్యాసాలను వీక్షించారు. ప్రత్యేక స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ కళారూపాలతో ట్యాంక్ బండ్పై పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి స్వయంగా గవర్నర్ కు కళాకారులు, చేతి వృత్తిదారులు స్టాళ్లను చూపించారు. అనంతరం వారిద్దరూ జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన కళాకారులు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా కళలను ప్రదర్శించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణకు ప్రత్యేకంగా పరిచయం చేశారు. యక్షగానం, ఒగ్గో, గుసాడి, లంబాడ నృత్యాలతో పాటు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం లౌడ్ స్పీకర్లలో వినిపిస్తున్నప్పుడు 5,000 మంది ట్రైనీ పోలీసులు జాతీయ జెండాలను చేతపట్టి నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ ఆహుతులను ఆకట్టుకుంది. దశాబ్దాల స్వరాష్ట్ర కళను సాకారం చేసుకుని దశాబ్దం గడిచిన సందర్భం ఇది. తెలంగాణ ఉద్యమం, ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర పోరాటం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బక్క పలచని వ్యక్తి కేసీఆర్ ఉక్కు సంకల్పం కలిగిన పోరాట ఫలితం ఇది అని, అమరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది అని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అన్ని వర్గాల వారు కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం ఇది అని, 60 ఏళ్ల విధ్వంస గాయాలను 10 ఏళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మనది అని అభివర్ణించారు. పాలన చేత కాదు అంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమని, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేలా ఈ దశాబ్ద ప్రయాణం అనితర సాధ్యంగా సాగింది అన్నారు. శతాబ్దంలో సాధ్యం కాని అద్భుతాలు మన తెలంగాణ 10 ఏళ్లలో చేసి చూపించింది అని పేర్కొన్నారు. నాడు కరువు, రాళ్లు, రప్పలు కల్లోలిత తెలంగాణ, నేడు పచ్చని సుభిక్షమైన కోటి రతనాల వీణ అంటూ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సీఎం కేసీఆర్ సూచన మేరకు గత నెల 27న ఎమిరేట్స్ విమానంలో దొంగచాటుగా అమెరికా వెళ్లిన హరీష్ రావు అక్కడే ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును కలిశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఇప్పట్లో తెలంగాణకు రావద్దని ఆయనకు చెప్పి వచ్చారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు అప్రూవర్ గా మారితే తాను, తన కొడుకు కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్న భయంతో కేసీఆర్ హరీష్ రావును అమెరికా పంపారని తెలిపారు. 27వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటలకు ఎమిరేట్స్ విమానంలో కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లిన హరీష్ రావు శనివారం ఉదయం తిరిగి వచ్చారని పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధి విదేశాలకు వెళ్లే ముందు మీడియాకు వెల్లడించడం ఆనవాయితీ అని, కానీ హరీష్ అమెరికా వెళ్లి వచ్చిన సంగతి ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. అమెరికాకు వెళ్లి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును తాను కలిసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారని, మతి భ్రమించిన ఆయనను వైద్యునికి చూపించడం మంచిది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని చెప్పడానికి కోమటిరెడ్డి తనపై చేసిన ఆరోపణే ఒక ఉదాహరణ అని అన్నారు. ప్రభాకర్ రావును తాను కలిసినట్లు రుజువు చేస్తే అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని, రుజువు చేయకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై గెలుపొందారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 1439 మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు ఓటు హక్కు కల్పించగా మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఓట్లలో 1437 ఓట్లు పోలయ్యాయి. మోకాలెత్తు ఉన్నోడు పార్టీ ఖతమైతది అనంగానే బీఆర్ఎస్ ఖతమైపోతదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ప్రజాక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో మనం పని చేయాల్సిందే అని బీఆర్ఎస్ శ్రేణులకు
కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయం నిరంతర ప్రవాహమని, అధికారంలో ఉంటేనే రాజకీయం అనుకోవద్దని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది. ఇక ఎన్నికలు పూర్తయి కౌంటింగ్ ఒక రోజు ముందు ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి. ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎజెండా ఏమిటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఈసారి ప్రధాన పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఎక్కువగా రావడం, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు అవాంఛనీయ సంఘటనలు వెలుగు చూడడం ఈసీ పరిగణలోకి తీసుకుంది అని తెలుస్తోంది. కేంద్రంలో మూడోసారి అధికారం బీజేపీదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడడంతో కాషాయ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే కన్యాకుమారిలో దాదాపు 45 గంటల పాటు ధ్యానం ముగించుకున్న ప్రధాని మోదీ వివిధ అంశాలపై సమీక్షలతో ఆదివారం షెడ్యూల్ బిజీగా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశాక అమలు చేయాల్సిన తొలి 100 రోజుల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. రెమాల్ తుపాను కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో వరదల ప్రభావంపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ తొలుత రివ్యూ నిర్వహించనున్నారు. ఇక అనంతరం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల వల్ల అనేక రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మరణాలు, బాధిత కుటుంబాలకు సాయంపై సమీక్ష చేయనున్నారు. వీటితో పాటు జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి శనివారం వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. తాము మంచి ఫలితాలు సాధించబోతున్నాము అని, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది అని ప్రకటించింది. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది అని పార్టీ నేతలు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని విమర్శించారు. ఇక అలాంటి ఒత్తిళ్లకు అధికారులు భయపడకుండా ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూస్తారు అని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇండియా కూటమి పార్టీల సమావేశంలో రాష్ట్రాల వారీగా విశ్లేషణ చేశామని, తమ కూటమికి 295 పైనే సీట్లు వస్తాయని, అంతకు తగ్గే అవకాశమే లేదు అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా రెండోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏప్రిల్ 19 ఎన్నికలు జరగా లోక్సభలతో పాటు ఫలితాలను ఈ నెల 4న ప్రకటించాల్సి ఉంది. అయితే ఆదివారంతో ఈ రెండు రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం కౌంటింగ్ ను 2 రోజులు ముందుకు జరిపింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నికలకు ముందే బీజేపీ విజయం దాదాపు ఖరారైంది. అక్కడ 60 అసెంబ్లీ స్థానాలకు గాను 10 చోట్ల కమలనాథులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు తీరడంతో ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయన్ను రౌస్ ఎవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వాల్ ముందు హాజరుపరిచారు. ఇక ఈ నెల 5వ తేదీ వరకు కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య కారణాల రీత్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఇటీవల వేసిన పిటిషన్పై తీర్పును ఈ నెల 5వ తేదీకి గత శనివారం నాడు కోర్టు రిజర్వ్ చేసింది. మాడు పగిలే ఎండ, ఉక్కిరి బిక్కిరి చేసిన వాన రెండు ఒకే రోజు విరుచుకుపడడంతో ఆ కష్ట నష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎండ దెబ్బకు ఇబ్బంది పడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకు వణికిపోయారు. వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే సాయంత్రానికి ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి విద్యుత్ స్తంభాలను పడగొట్టి ఇళ్లపై రేకులను గల్లంతు చేసి క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయం చేసి బీతావహ పరిస్థితిని సృష్టించింది. భిన్న వాతావరణ పరిస్థితులతో ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నెలకొన్న బీభత్సమిది. మండుతున్న ఎండల మధ్యే జోరుగా వర్షం పడింది. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.